హలో అండి. వెల్కమ్ టు క్యూటీవీ మీడియా. ప్రెజెంట్ నేను ఎక్కడున్నానో తెలుసా? అంటే మీ అందరికి ఒక బ్యూటిఫుల్ అంటే వెంచర్ చూపించడానికైతే నేను నమిలిమేట్ నారాయణ్ ఖేడ్ దగ్గరకైతే వచ్చేసాను. ఇది మనకి సిటీలో కొంచెం దూరంగా ఉండొచ్చు. కానీ బ్యూటిఫుల్ వెంచర్ అండి. ఎవరైతే ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్ చేయాలనుకున్నారో, లేదు డెవలపింగ్ ఏరియాని కొనుగోలు చేయాలనుకుంటున్న వాళ్ళకి ఇది ది బెస్ట్ ఆప్షన్ అని చెప్పేసి అనుకోవచ్చు. ఏంటి ది బెస్ట్ ఆప్షన్ అని చెప్తున్నాను, ఇంకా వెంచర్ డెవలపర్స్ ఎవరు, అది ఏం ల్యాండ్ అని చెప్పట్లా, ఇది ఒక ఫార్మ్ ల్యాండ్ అండి. మాధవ కుటీర్ అని చెప్పేసి శ్రీ వేద డెవలపర్స్ వాళ్ళు తీసుకున్న వెంచర్ అన్నమాట. సో మనకి ఏమేమి అవైలబుల్ గా ఉన్నాయి వాళ్ళు చెప్పిన డీటెయిల్స్ అయితే, ఇది ఒక ఫార్మ్ ల్యాండ్. ఈ ఏదైతే ఫ్లాట్స్ ఉన్నాయో అది మొత్తం మొక్కలు నాటారంట. దానికి కూడా ఫ్రూట్స్ కూడా వచ్చేసినాయి అంట. చాలా ఎర్లీగా కూడా వచ్చినాయి అని చెప్పేసి అంటున్నారు. అంటే ఆ భూమి నాణ్యత ఎంత బాగుంటే అంత ఎర్లీగా మొక్కలు వస్తాయి అని చెప్పేసి మనం ఇదివరకు అంటే మన పెద్దవాళ్ళు చెప్తే వింటాం కదా. దీన్నే బంగారు భూమి అని చెప్పేసి అని అంటారు. సో మనం ఈ ఏరియా వచ్చేసరికి మీరు చూసుకున్నట్లయితే మనకి హైవే వచ్చేసి ఇక్కడ నుంచి జస్ట్ ఒక 3 కిలోమీటర్స్ అవేలోనే హైవే ఉంటది. అంతేకాదు 1.5 కిలోమీటర్‌లో 2 వే రోడ్స్ అన్నమాట. చాలా పెద్దగా అన్నమాట. రోడ్ తార్ రోడ్, మెయిన్ రోడ్ అన్నమాట. అది పడుతుంది. అంతేకాదు మన ల్యాండ్‌కొచ్చేసేసి మీరిక్కడ చూసుకోవచ్చు. జస్ట్ ఇక్కడే మన ఎంట్రన్స్ స్టార్టింగ్ లోనే తార్ రోడ్ చూసుకోవచ్చు. సో అంటే నార్మల్ రోడ్స్ గూడా గాదు. ఈ వెంచర్‌కి ఆనుకొని తార్ రోడ్ ఉంది. మనకి చక్కగా ఎంట్రన్స్ లోనే ఉంది. ఎలాంటి మనకి ట్రావెల్స్ గాని ఎలాంటి ఇబ్బంది పడే పని గూడా లేదు. ఇక్కడికి నేను ఆల్రెడీ వచ్చి చూస్తున్నాను కాబట్టి చెప్తున్నాను. ఇది మన ఎంట్రన్స్‌లో. లోపల గూడా మనం వెళ్లి మీ అందరికి ల్యాండ్ దాని గురించి ఫుల్ డీటెయిల్స్ వాళ్ళతోటే నేను చెప్పిస్తా. శ్రీ వేద డెవలపర్స్ వాళ్ళు ఈ రోజు చండీ హోమం అయితే నిర్వహిస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ఎవరైతే ఫ్లాట్స్ కొనుగోలు చేస్తున్నారో వాళ్ళకు కూడా మంచి జరగాలి. మనం ఏదైనా మంచి పని చేసేటప్పుడు ఖచ్చితంగా పూజలు అవన్నీ చేసుకుంటాం. కానీ వీళ్ళు చండీ హోమం నిర్వహిస్తున్నారు. ఎందుకంటే ఎవరైతే ఇక్కడ తీసుకుంటున్నారో వాళ్ళకి కూడా మంచి జరగాలని చెప్పేసి అనుకుంటున్నారు కాబట్టి. అంతేకాదు కూరగాయల మొక్కలు, ఫ్రూట్ మొక్కలు, ఫ్లవర్స్ కూడా వీళ్ళే మొత్తం నాటారు. దానికొచ్చిన ఆదాయం కూడా ఎవరైతే ఆ ఫ్లాట్స్ కొంటున్నారో వాళ్ళకే ఇస్తారంట. అసలుకి ఇన్ని చెప్తున్నాను కదా, అసలుకి దీని రేట్స్ ఎలా ఉంటాయి అండ్ ఇది ఎక్కడ ఉంది, సేమ్ అండ్ ఎగ్జాక్ట్ లొకేషన్, ఇక్కడ ఏవేవి అవైలబుల్ గా ఉంటాయి, మనకి ల్యాండ్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా, అంతే కదా ఇక్కడ స్పాట్ రిజిస్ట్రేషన్ కూడా ఉంది. సో ఇవన్నీ మనకు తెలియాలంటే ఒక్కసారి లోపలికి వెళ్ళి అండ్ ఎవరైతే ఉన్నారో ఆ ఓనర్స్ వాళ్ళతోటి నేను మాట్లాడి మీకు ఫుల్ డీటెయిల్స్ అయితే ఇస్తాను. డెఫినెట్ గా చూడండి, చాలా యూస్ఫుల్ వీడియో అన్నమాట. ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి మరీ ముఖ్యంగా వెరీ వెరీ యూస్ఫుల్. సో మనం ఎంట్రన్స్ అయితే మీకు చెప్పాను కదా, ఎంట్రన్స్ లోపలికైతే వచ్చేస్తున్నాము. మనం చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా ఏంటంటే వాటర్ చూసారా మీరు, స్ప్రింకిల్ మనం ఏదైనా సిటీలో కానీ ఇక్కడ కూడా ఇంత ల్యాండ్ అయితే మనం చూడవండి. ఇంత ఎంట్రన్స్ చాలా బ్యూటిఫుల్ గా పెట్టారు. స్పేషియస్ గా ఉంది. వెహికల్స్ రావడానికి కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ కూడా మన ఎంట్రన్స్ కూడా 2 వే పెట్టారు. శ్రీ వేద డెవలపర్స్ వారి అంటే యజమాని ఎవరైతే ఉన్నారో ఈ వెంచర్ ఫుల్ డీటెయిల్స్ వాళ్ళని అడిగి తెలుసుకుందాము. ఎందుకంటే ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయని చెప్తున్నారు కదా, డైరెక్ట్ గా నేను చూసి వాళ్ళని అడిగి తెలుసుకుందాం. నాతో పాటు మీరు చూసేయండి, వచ్చేసేయండి. శ్రీమాత్రే నమః. శరణాగత దీనార్థ పరిత్రాణ పరాయణే సర్వస్యార్తి హరే దేవి నారాయణి నమోస్తుతే అని శాస్త్రవాక్యం ఉంది. అదేవిధంగా ఈ శ్లోకం అనేది చండీ సప్తశతి అనే దాంట్లో ఉంది. అయితే మనము ఏదైనా పని మొదలు పెట్టుకున్నప్పుడు కానీ, వ్యాపారం మొదలు పెట్టుకున్నప్పుడు కానీ అది అభివృద్ధి జరగడానికి, అదేవిధంగా భూమి కొనుగోలు, దాంట్లో పాటుగా భాగంగా ఏదైనా ఇంతకుముందు ఇతఃపూర్వం ఏమైనా చెడు జరిగినా ఆ చెడు తొలగిపోవడానికి, ఇప్పటి నుంచి మంచి పనులు మొదలవ్వడానికి, దాని యొక్క కారకం చేయడానికి అమ్మవారి యొక్క ఆరాధన చేసుకోవడం అనేది అనాదిగా వస్తున్నటువంటి ఆచారము. అయితే అమ్మవారి ఆరాధన ఎందుకు చేసుకోవాలి అని అంటే గనక, శక్తి స్వరూపము మనందరిలో కూడా చైతన్య స్వరూపుడైనటువంటి అమ్మవారి యొక్క ఆరాధన చేసుకోవడం వల్ల
దీని తర్వాత కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉంటాయి అని చెప్పనేసి శాస్త్రవచనము. అదేవిధంగా మన ఇప్పుడు ఉన్నటువంటి నడుస్తున్నటువంటి కలియుగంలో కలవు చండీ వినాయకవు అంటే కలియుగంలో చండీ అమ్మవారిని ఒకరిని వినాయకుని ఒకరిని స్మరణ చేసుకొని వారి ఆరాధన చేసుకోవడం వల్ల అనుకున్న పనులు కూడా సకాలంలో తొందరగా పూర్తవుతాయి అనేది శాస్త్రవచనము. ఆ విధంగా చండీ హోమం చేసుకోవడము, ముందుగా గణపతి పూజ పూర్తయింది, పుణ్యాహవాచన ఇప్పటివరకు పూర్తయింది, ఆ తర్వాత అమ్మవారి యొక్క ఆవాహన అయింది, ఇప్పుడు చండీ హోమం నడుస్తుంది. అయితే ఈ చండీ హోమం దేని గురించి చేసుకోవాలి అని అంటే ముందుగా చెప్పినట్టుగా శరణాగత దీనార్త అంటే ఎవరైనా ఏదైనా ఇబ్బందులు పడుతూ అమ్మవారిని ప్రార్థించుకుంటే, ఇప్పుడు ఉదాహరణకు చెప్పాలంటే మన అమ్మనే ఉంది, అమ్మను మనం అడగకపోయినా సరే మనకు అన్ని ప్రసాదిస్తూ ఉంటుంది. అదే విధంగా అమ్మలగన్న అమ్మ అయినటువంటి ఆ జగదంబను మనం ప్రార్థించకపోయినా మనకు అన్ని కూడా నెరవేరుస్తూ ఉంటుంది. కాబట్టి ఎంతోగా మనకు సంకల్పించుకున్న దాంట్లో ఎంతో మనకు తోచినంతలో అమ్మవారి యొక్క యాగాన్ని చేసుకోవడం వల్ల ఎటువంటి ఆటంకాలు లేకుండా, తీసుకునే వాళ్ళందరికీ కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అంతా మంచిగా జరగాలని చెప్పనేసి లోక కళ్యాణార్థము ఇక్కడ ఉన్నటువంటి తీసుకునే వాళ్ళందరికీ కూడా మంచి జరగడం గురించి అని చెప్పనేసి చండీ యాగాన్ని నిర్వర్తించుకుంటున్నాము. ఆ చండీ యాగంలో భాగంగా ఇప్పుడు అమ్మవారి యొక్క ఆవాహన పూర్తయింది, హోమం నడుస్తుంది. ఈ హోమం కూడా దేని గురించి అంటే మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపంగా చండీ అమ్మవారు. ఆ చండీ అమ్మవారిని ప్రార్థించుకుంటే ఈ లోకంలో ఉన్నటువంటి సుఖాలు సకల సుఖాలు ప్రసాదిస్తుంది, అదేవిధంగా ముక్తిని కూడా ప్రసాదిస్తుందని శాస్త్రవచనం ఉంది. కాబట్టి ఆ అమ్మవారి యొక్క ఆశీస్సులతో అందరికీ మంచి కలిగి, అదేవిధంగా ఆయురారోగ్యాలని ధనధాన్యాది అన్నింటినీ కూడా అమ్మవారు ప్రసాదించాలని కోరుకుంటూ అమ్మవారిని ప్రార్థిస్తున్నాను. శ్రీమాత్రే నమః. ఇప్పుడు వెంచర్ తీసుకోవాలి అంటే చాలా మందికి చాలా డౌట్స్ వస్తూ ఉంటాయి. ఇక్కడ ఏంటి అంటే మనకి ఎలాంటి అవైలబుల్ గా ఉన్నాయి, మెయిన్ మన ల్యాండ్ ఉంటే ల్యాండ్ ఇష్యూస్ చాలా ఉంటాయి, అలాంటి ఏమైనా ఉన్నాయా? స్పాట్ రిజిస్ట్రేషన్ అని కూడా చెప్పారు, దీని గురించి ఒకసారి మీ మాటల్లో చెప్పేసేయండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్ ఎవ్రీబడి. చాలా థ్యాంక్స్ అండి అందరు వచ్చినందుకు, చాలా థ్యాంక్ యూ సో మచ్. ఈ కంపెనీ శ్రీ వేద డెవలపర్స్ అండి, కంపెనీ పేరు వచ్చి శ్రీ వేద డెవలపర్స్. మన వెంచర్ వచ్చి నెమిలిమెట్ అని ఊర్లో ఉంది, నారాయణఖేడ్లో ఉంది. ఈ నెమిలిమెట్ వెంచర్ లోపల మనకు చూసుకుంటే ఈ రోడ్ అయితే వెళ్తుందో అది 100 ఫీట్ రోడ్ అవుతుంది, ప్రపోజ్ 100 ఫీట్ రోడ్ అవుతుంది. ఇక్కడ నుంచి బయట ఎగ్జాక్ట్ 1.5 కిలోమీటర్లో బీదర్ మన నిజాంపేట్ చౌరస్తా నుంచి బీదర్ కి సెంట్రల్ గవర్నమెంట్ 4-వే రోడ్ వేశారు. అది 4-వే రోడ్ నుంచి మన వెంచర్ ఎగ్జాక్ట్ గా 1.5 కిలోమీటర్స్ వస్తుంది అనమాట. 4-వే రోడ్ నుంచి కస్టమర్స్ కి చాలా మందికి డౌట్ ఉంటాయి, ల్యాండ్స్ చాలా డబుల్ రిజిస్ట్రేషన్ అవుతుంది, సర్వే నెంబర్ చేంజ్ అవుతుంది అని చాలా మందికి ప్రాబ్లమ్స్ ఉంటాయి. అటువంటి ప్రాబ్లం ఏం లేదండి. సింగిల్ 2-3 సర్వే నెంబర్స్ ఉంటాయి. కంపెనీ ల్యాండ్ మొత్తం మన బ్రదర్స్ మీద ఉంది, అన్న తమ్ముల పేరు మీద ఉంది. ఎంతమంది కస్టమర్స్ వచ్చినా కానీ, సింగిల్ కస్టమర్ వచ్చి తీసుకున్నా కానీ స్పాట్ రిజిస్ట్రేషన్ అయిపోతుంది. మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు, లీగల్ గా కానీ ఎటువంటి ప్రాబ్లం లేదు. లింక్ డాక్యుమెంట్స్ ఇచ్చి ప్రతి ఒక్కటి మీకు సబ్మిట్ చేస్తాము. సబ్మిట్ చేసినంత మీరు చూసుకోండి, అడ్వకేట్ తో మాట్లాడుకోండి, సర్వే నెంబర్స్ కరెక్ట్ ఉన్న తర్వాత వచ్చి మా దగ్గర కొనుక్కోండి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే, ల్యాండ్ కొనాలంటే చాలా మంది దగ్గర ఎట్ ఏ టైం మనీ అయితే ఉండవు. సమ్ ఏంటంటే డిఫరెంట్ వేస్ అంటే లోన్స్ కానివ్వండి ఇలా వెళ్తా ఉంటారు. అలాంటి వాళ్ళకి అంటే మీ దగ్గర ఎలా అవైలబుల్ గా ఉంది, ఏమేమి అవైలబుల్ గా ఉన్నాయి, అంటే లోన్ ప్రాసెస్ ఎలా ఉంటది మీ దగ్గర? కరెంట్ ఇది ఫామ్ ల్యాండ్ అండి. ఫామ్ ల్యాండ్ కి లోన్ ప్రాసెస్ అనేది ఏం లేదు. బట్ చాలా మంది కస్టమర్స్ దగ్గర చాలా అమౌంట్ ఉండదు అనమాట, తక్కువ అమౌంట్ తీసుకుని వస్తారు. వాళ్ళకి ఏమంటే 1.5 months 2 months టైం ఇస్తున్నాం. ఆ లోపల పేమెంట్ క్లియర్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఒకసారి అంటే ఒక కస్టమర్ క్లయింట్ కనుక వస్తే వాళ్ళకి ఈ స్పాట్ నచ్చింది అంటే ఈ ల్యాండ్ నచ్చింది అని అనుకుంటే వాళ్ళకి టైం కూడా ఇస్తారు మీరు? టైం కూడా ఇస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ ప్లాట్ నెంబర్ 67 ఉంది, వాళ్ళకి నచ్చింది. ఆ ప్లాట్ ఎలిమెంట్ కి అరౌండ్ 70,000 1 lakh అమౌంట్ కట్టొచ్చు. రెస్ట్ ఆఫ్ ది అమౌంట్ 1.5 months 2 months టైం ఇస్తాం వాళ్ళకి. అట్ ది టైమ్ ఆఫ్ రిజిస్ట్రేషన్ టైంలో వాళ్ళు పేమెంట్ ఇచ్చినా మాకు ప్రాబ్లం ఏం లేదు. అంటే చాలా మంది డౌట్, శ్రీవేద డెవలపర్స్ ఇక్కడే మేము ఎందుకు భూమి కొనుగోలు చేసుకోవాలని చెప్పేసి అంటే మీరు ఏం చెప్తారు? శ్రీవేద డెవలపర్స్ అనే కంపెనీ ముగ్గురుతో స్థాపించిందండి. యాక్చువల్గా మా మదర్, నేను, మా తమ్ముడితో స్థాపించిన కంపెనీ ఇది. మీకు ఈ ల్యాండ్ ఎటువంటి లీగల్ డాక్యుమెంట్స్ కానీ మీకు ఇల్లీగల్ అట్లాంటి ఏమి లేండి. సర్వే నెంబర్ చెక్ చేసుకోండి. మీరు రైతు బంధు, రైతు బీమా వస్తుంది కంపల్సరీ. పక్క ల్యాండ్ లో మాకు నాలా కనెక్షన్ అయిపోయింది, డ్రైనేజ్ ఉంది, ఎలక్ట్రిసిటీ ఉంది. ఇది ఫామ్ ల్యాండ్. మీరు అన్ని చెక్ చేసుకున్న తర్వాత కొనొచ్చు. మీకు లీగల్ గా ఎటువంటి ప్రాబ్లం అయితే రాదు. ఆ రెజ్యూమెంట్ మీకు ఇస్తాం. బికాస్ చాలా మంది కంపెనీస్ సింగిల్ ఓనర్షిప్ ఉంటుంది, కానీ మేము మా ఫ్యామిలీతో మేము ఓపెన్ చేసాం కాబట్టి అనుకోవచ్చు. చాలా మంది ఫ్యామిలీతో కంపెనీ స్థాపించింది కాబట్టి ద బెస్ట్ కంపెనీ అనుకోవచ్చు. ఏమన్నా ఒక మాటలో చెప్పాలి అంటే ఫామ్ ల్యాండ్ అని చెప్పేసారు అంటున్నారు. ఫార్మింగ్ ల్యాండ్ అంటేనే ఒక బంగారు భూమి అని అంటే, ఎందుకంటే దొరకటం కూడా చాలా కష్టము. దాంట్లో అంటే నేను కూడా వచ్చేటప్పుడు చూసాను, అంటే రోడ్డు కూడా చాలా అంటే ఇప్పుడు పెద్దగా అవుతుంది అండ్ ఇంకా కన్స్ట్రక్షన్ ఆన్ గోయింగ్ ప్రాసెస్ ఉంది కదా. సో ఏమి హైవే పడుతుంది ఇక్కడ. అండ్ కొంతమందికి ఇప్పుడు పాజిటివ్ చూసుకున్నట్టయితే నెగిటివ్ కూడా మనం మాట్లాడుకోవాలి. కాబట్టి ఇప్పుడు ఈ ల్యాండ్ రావాలంటే మనకి స్టార్టింగ్ హైవే కన్స్ట్రక్షన్ జరుగుతుంది లోపలికి, ఇది ఒక్క వేనే ఉందా ఇక్కడికి? నేను చెప్తాను.
నిజాంపేట్ చౌరస్తా నుంచి మనకు బీదర్ నారాయణఖేడ్ నుంచి బీదర్కి వెళ్ళడానికి 4-way రోడ్ శాంక్షన్ అయింది. 4-way రోడ్ శాంక్షన్ అయింది. ఆ 4-way రోడ్ నుంచి మనకు మన వెంచర్ నిజాంపేట్ మన నెమిలిమెట్ చౌరస్తా నుంచి ఇక్కడికి ఎగ్జాక్ట్ 1 కిలోమీటర్ అండి. Hmm. ఈ రోడ్ అయితే చూసుకుంటున్నారో ఈ రోడ్ డైరెక్ట్ శంకరంపేటకి వెళ్ళిపోతుంది. శంకరంపేట నుంచి నెమిలిమెట్ రావడానికి ఈ రోడ్ ని గవర్నమెంట్ వాళ్ళు ప్రపోజ్ 100 feet రోడ్ శాంక్షన్ చేశారు. కాబట్టి ఇప్పుడు ఏ బస్సెస్ వచ్చినా కానీ జోగిపేట నుంచి వెళ్తున్నాయి, ఊరు లోపల నుంచి వెళ్తున్నాయి. కానీ రానియకుండా గవర్నమెంట్ ఏం చేస్తుంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఈ రోడ్ ని 100 feet రోడ్ శాంక్షన్ చేశారు. సో మనకి ఈ వేలో కూడా రోడ్స్ మనకేంటంటే మన వెంచర్ కి ఏదైతే ఒక వే ఉందో అక్కడ ఆగుతది. వెహికల్ ప్రాబ్లం మనకి ట్రావెల్ ప్రాబ్లం ఏముండదు. ప్లస్ ఇంకోటి ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ అయితే రీజనల్ రింగ్ రోడ్ స్టార్ట్ చేశారో అట్లానే నారాయణఖేడ్ లో రింగ్ రోడ్ అనేది స్టార్ట్ చేస్తున్నారు. మన వెంచర్ నుంచి పక్కన 1 కిలోమీటర్ 3 గుంటల ఊరు ఉంది. అక్కడి నుంచే శంకుస్థాపన జరుగుతుంది ప్రస్తుతానికి. అక్కడి నుంచి రింగ్ రోడ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆ రింగ్ రోడ్ స్టార్ట్ అవుతే నారాయణఖేడ్ మొత్తం రింగ్ రోడ్ మొత్తం వచ్చేస్తుంది. ఆ రింగ్ రోడ్ ఎందుకు వేస్తుంది అంటే జైరాబాద్ లో చాలా చాలా పెద్ద కంపెనీస్ వస్తున్నాయి కాబట్టి నాందేడ్ మహారాష్ట్ర నుంచి వచ్చే కార్స్ చాలా వరకు మళ్ళా చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తుంది. కాబట్టి ఆ ప్రాబ్లం లేకుండా 3 గుంటల ఊర్లో రింగ్ రోడ్ స్టార్ట్ చేస్తే ఈ రింగ్ రోడ్ నుంచి మన వెంచర్ త్రూ నుంచి జైరాబాద్ కి వెళ్ళిపోతుంది. కాబట్టి చాలా వరకు కస్టమర్స్ కి ఇది ఒక 1 టైప్ ఆఫ్ బెనిఫిట్. ఒకటేమో ఏ రోడ్ అయితే మనం చూస్తున్నామో అది 100 feet రోడ్ అవుతుంది, అది ఫస్ట్ బెనిఫిట్. సెకండ్ రింగ్ రోడ్ పక్కన అనుకుంటున్నాం మనం, ఇది మన బ్యాక్ సైడ్ నుంచి వస్తుంది, మన వెంచర్ బ్యాక్ సైడ్ నుంచి వస్తుంది రింగ్ రోడ్ అనేది. థర్డ్ 4-way రోడ్ ఏదైతుందో అక్కడి నుంచి మన వెంచర్ ఎగ్జాక్ట్ 1 కిలోమీటర్. నారాయణఖేడ్ లో చాలా వెంచర్స్ ఉన్నాయండి, కానీ మన వెంచర్ అనేది రోడ్ బిట్ వెంచర్. ఇంత దగ్గరలో ఉన్న బిట్ ఒక వెంచర్. ప్లస్ అదే అందరూ చూస్తా ఉంటారు. ఇంకోటి చాలా వెంచర్స్ ఉంటాయి అంటే చాలా తక్కువ కాస్ట్ కి ఇస్తుంటారు, ఈఎంఐ ఫెసిలిటీస్ అంటారు. కానీ చూసుకుంటే అయితే చాలా వెంచర్ దగ్గర ఒక వాటర్ బాటిల్ అనేది దొరకదు కన్ఫర్మ్. కానీ మన వెంచర్ దగ్గర నడుచుకుంటూ వెళ్తే వాటర్ బాటిల్ నుంచి నెక్స్ట్ పాయింట్ అదే యాక్చువల్లీ. ఎందుకంటే యాజ్ పర్ ఒక క్లయింట్ అనుకోవచ్చు, లేదు అంటే ఏరియా గురించి అసలు నాకు తెలియదు, జీరో నాలెడ్జ్ అనుకోవచ్చు. ఎందుకంటే నేను ఇప్పుడే వస్తున్నాను కాబట్టి ఇలాంటి ఒక పర్సన్ కి ల్యాండ్ చూస్తుంటే ఇక్కడ ఎక్కడ వాటర్ ఉంటాయి, ఇవన్నీ తిరుగుతూ ఉంటాయి అనమాట. నేను నెక్స్ట్ క్వశ్చన్ అదే అడుగుదాం అనుకున్నా, మీరు చెప్పారు. సో వాటర్ ఫెసిలిటీ ఎలా ఉంటది మేడం? ప్రస్తుతానికి మన వెంచర్ లో బోర్ ఉంది మేడం. ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్ కి ఫ్రెండ్స్ వచ్చారు, రిలేటివ్స్ వచ్చారు, ఎవరు లేరు, వాళ్ళ ప్లాట్ దగ్గర ఫ్రెండ్స్ చెప్తారు, అదే మీ ఫ్రెండ్ ప్లాట్ కొనుక్కున్నాం రాండి మనం ఫ్యామిలీ ఎంజాయ్ చేద్దాం అనుకుంటారు. వచ్చేటప్పుడు వాటర్ బాటిల్ తీసుకుని రాలేరు, వచ్చేటప్పుడు బియ్యం బస్తా కూరగాయలు తీసుకుని రాలేరు. కాబట్టి వాళ్ళకి అనుకూలంగా ఉండడానికి, కస్టమర్స్ అనుకూలంగా ఉండడానికే మేము నెమిలిమెట్ ఊర్లోనే ఒక వెంచర్ స్టార్ట్ చేసాం. ఊర్లోనే మీకు అన్ని సదుపాయాలు ఉంటాయి, కూరగాయల నుంచి బియ్యం బస్తా, పెరుగు, ఉప్పు. ప్రతి ఒక్క కస్టమర్ కి ఇక్కడ ఈ వస్తువు దొరకదు ఈ వెంచర్ దగ్గర అనేది అనుకోకుండా ప్రతి ఒక్కటి దొరికేట ఉంటుంది. మన ఇంటి దగ్గర వాకబుల్ డిస్టెన్స్ లో ఏమైతే సామాన్లు దొరుకుతాయో, వస్తువులు దొరుకుతాయో ప్రతి ఒక్కటికి మన అందుబాటులో ఉంటాయి మన వెంచర్ దగ్గర. అంటే మన వెంచర్ కి నియర్లీ ఒక ఇన్ బిట్వీన్ 1 to 2 kilometers అవైలబుల్ ఉంటాయి. 1-2 kilometers లో మీకు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంది, సూపర్. మనకు నారాయణఖేడ్ బస్ డిపో ఉంది, పోలీస్ స్టేషన్ ఉంది. వితిన్ 3.5-4 kilometers లో మీకు థియేటర్స్ ఉన్నాయి, షాపింగ్ మాల్స్ ఉన్నాయి, బేకరీస్ ఉన్నాయి. మీకు ఈ వస్తువు దొరకదు ఉండండి. సిటీలో మనకు హైదరాబాద్ సిటీలో ఫర్ ఎగ్జాంపుల్ అమీర్పేటలో ఉన్నాము, కుక్కడపల్లిలో ఉన్నాము, నియర్ బై షాప్స్ ఎట్లుంటాయో అట్లా అన్ని షాప్స్ ఉంటాయి మన వెంచర్ పక్కన. అరౌండ్ 3 kilometers రేడియస్ లో అన్ని ఉంటాయి మనకు. ఎక్కడో దూరం ప్రాంతంలో ఉన్నాము, ల్యాండ్ తీసుకున్నాము, ఎప్పుడో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎప్పుడో అవుతుంది అనేది ఏం లేదు. ఇప్పుడు తీసుకున్న వెంటనే నెక్స్ట్ ఇయర్ లోనే మనకు బెనిఫిట్స్ అన్ని కనబడతాయి. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ అంటే పిల్లల స్కూల్ ఎడ్యుకేషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు ల్యాండ్ తీసుకుంటున్నారు, వచ్చేస్తున్నారు, వాళ్ళకి ఏదో కొంచెం అంటే అన్ని ఫెసిలిటీస్ ఆన్ గోయింగ్ డెవలపింగ్ అవుతుంది అని చూసుకుంటే మన పిల్లల భవిష్యత్తు కూడా అంతే ముఖ్యం కదా. సో వాళ్ళ స్కూల్ కి ఎలా ఉంటది, ఇక్కడ స్కూల్ అంటే దగ్గరలో ఏమైనా స్కూల్స్ ఉన్నాయి, ఎన్ని కిలోమీటర్స్ అవైలో ఉన్నాయి? ప్రస్తుతానికి ప్రాథమిక స్కూల్స్ అన్ని చిన్న చిన్న స్కూల్స్, ఇంటర్నేషనల్ స్కూల్స్, పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్స్ అన్ని ఇక్కడ ఓపెన్ అవుతున్నాయండి, నియర్ బై ఉన్నాయి. అది కాకుండా మన రేవంత్ రెడ్డి గారు ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ స్కూల్ అని విత్ ఇంటర్నేషనల్ ఫెసిలిటీస్ తో 25 acres లో ల్యాండ్ తీసుకున్నారు. ఎక్కడంటే మన ఎన్కుమ్మరి విలేజ్ లో. మన వెంచర్ నుంచి అరౌండ్ ఒక 15 kilometers లో స్కూల్ అనేది స్టార్ట్ అవుతుంది. ప్రస్తుతానికి కన్స్ట్రక్షన్ అవుతుంది. దాని ఇన్వెస్ట్మెంట్ వచ్చి అరౌండ్ 175 crores. దాని ఇన్వెస్ట్మెంట్ అంత పెద్ద స్కూల్ మన నారాయణఖేడ్ మన నెమిలిమెట్ వెంచర్ దగ్గర రావడం కస్టమర్ కి చాలా హ్యాపీ అన్నమాట.
మనతో పాటు ఉన్నారు వేదవతి గారు. ఈ ల్యాండ్ ఏదైతే శ్రీ వేద డెవలపర్స్ వెంచర్స్ ఏదైతే ఉందో ఈ ల్యాండ్ కి ఏకైక ఓనర్ అన్నమాట, ఎండి అని చెప్పుకోవచ్చు. ఇది ఆల్రెడీ ల్యాండ్ కన్వర్షన్ అయిన ల్యాండ్. ఈ ల్యాండ్ మొత్తం 6.5 ఎకర్ అండి. దాంట్లో 4.5 ఎకర్లు మా అండర్లో చేసేసుకున్నాము. దాంట్లో 2 ఎకర్ వరకు మనకు ల్యాండ్ కన్వర్షన్ చేసాము. ఇంకొక 2.5 ఎకర్ ఫామ్ ల్యాండ్ గాని ఉంది. ఇప్పుడు దాంట్లో మొక్కలు పెడుతున్నాము. ఇక్కడ ఇప్పుడు మా ఉద్దేశం ఏంటంటే, ప్రతి వెంచర్లోనూ నేను ఇంతకు ముందు నేను ఏజెంట్గానే ఉన్నాను మేడం. కానీ ఆ ఏజెంట్గా ఉన్నా కూడా అది నా ల్యాండ్ అనే ఉద్దేశంతో మొక్కలు పెడతారు, డెవలప్మెంట్ చేస్తారు, అది చేస్తారు, ఇది చేస్తారు. వాళ్ళు చెప్పినదన్నీ నేను కూడా జనాలకు చెప్పి బిజినెస్ అనేది చేశాను. ఎక్కడికి వెళ్ళినా నెంబర్ 1, ఏ వెంచర్లోకి వెళ్ళినా నాదే హైలైట్ ఉండేది. కానీ అలా చేశాను. కానీ ఆ వెంచర్ వాళ్ళు మాటలు చెప్పారు, డబ్బులు జోబులు వేసుకున్నారే కానీ డెవలప్మెంట్ అయితే చేయలేదు మేడం. అది నాకు చాలా బాధగా ఉండింది. నేను ఎప్పుడైనా ఒకవేళ వెంచర్ వేస్తే మంచి వెంచర్ వేయాలి, కస్టమర్స్ కు ఇబ్బంది కలగొద్దు, ఎప్పుడైనా కస్టమర్ కి హ్యాపీగా ఉంచాలన్న ఉద్దేశపూర్వకంగా నేను వెంచర్ వెతుకుతూ ఉన్నాను. అంటే 2-3 దగ్గర నేను డక్కి ముక్కి తినున్నాను కాబట్టి అట్లా ఉండకూడదు, ఎక్కడైనా మనం మంచిగా చేయాలన్న ఉద్దేశం చేశాను. నారాయణ గేట్ అంటేనే రాళ్లమయం. అటువంటిది ఈ ల్యాండ్ చాలా బాగుంది. రెడ్ సాయిల్ ల్యాండ్ చూడంగా ఫస్ట్ నాకు భూమి నచ్చింది. రెండోది వాటర్ బాగుంది, వాటర్ చాలా బాగుంది. నీళ్లు తాగొచ్చు కూడా మనం, అంత స్వీట్ గా ఉంది నీళ్లు. దాని వల్ల నేను ఈ చెట్లు పెట్టి కూడా మేడం 7 months అయింది. 7 months లో ఇంత గ్రోత్ చెట్టు నేను ఎక్కడ చూడలేదు. ఇప్పుడు అన్నిటికీ పిందెలు వచ్చేసినాయి, కాయలు కాస్తున్నాయి, పూత వచ్చింది. ఏ సీజన్ కి తగ్గట్టు మన యాపిల్ బేరు ప్రతి చెట్టుకి దగ్గర 100 కాయలు కాస్తాయి. సూపర్, అంత బాగా కాసినాయి. సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారని కాదు, ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చాక అంటే ఇక్కడ ల్యాండ్ చూస్తే మనకు ఒకటి అర్థం అవుతుంది ఏంటంటే ఈ ల్యాండ్ మంచిదా కాదని కనీస అవగాహన ఉంటుంది. ఎందుకంటే మీరు ఎన్నో భూములు చూసి ఉంటారు, కొనాలని చెప్పేసి అని అనుకుంటారు, లేకపోతే మీ ఫ్రెండ్స్ అయినా కొనాలనుకుంటారు, ఇదంతా చూసి ఉంటారు. అంటే ఇక్కడ మీరు చూసిన దానికి అంటే ఎలా అనిపించింది అసలుకి? అంటే ఉన్నది ఉన్నట్టు చెప్పండి. అదే మేడం, అది వేరే ఇంకా నారాయణఖేడ్లో ఏరియాలో అన్ని చిన్న చిన్న గుల్కరాల లాంటి ప్లాట్లు చూసాము. ఇక దానికన్నా ఇది చూసినది, ఇది కూడా మా దోస్తు తీసుకుని వచ్చాడు. అయితే దాని ద్వారా వచ్చి ఇది బాగానే ఉందని చెప్పేసి తీసుకున్నాం, ఫామ్ ల్యాండ్ అని చెప్పేసి. అట్లా ఫామ్ ల్యాండ్ మళ్ళీ విలేజ్ మధ్యలో ఉన్నది, ఎప్పటికైనా డెవలప్మెంట్ అవుతుంది అని చెప్పేసి అట్లా తీసేసుకున్నాం అనమాట. సో ఇక్కడ ఏంటి అంటే మళ్ళీ రోడ్ ఫెసిలిటీ, మీరు ట్రావెల్ చేసుకుంటూ వచ్చారు కాబట్టి ఇప్పుడు మేమంటే ఒక రోజు వచ్చి చూసేసి వెళ్ళిపోతాము. సో ఒకవేళ తీసుకోవాలనుకునే వాళ్ళకి మీరు శ్రీ వేద డెవలపర్స్ దీని గురించి, ఈ వెంచర్స్ గురించి అసలు ఏం చెప్తారు మీరు? మేమైతే ధైర్యం చేసి తీసుకున్నాం మేడం. మెల్లగా ఫ్యూచర్ లో 4 వే పడుతుంది ఆల్రెడీ. ఇది కూడా 100 feet రోడ్ పడుతుంది, ప్లస్ రింగ్ రోడ్ వస్తున్నది. ఇంకో 5 ఏళ్లలో కంపల్సరీ డెవలప్ అవుతుంది అని ముందు చూపు తోటి ఆలోచించి రిజిస్ట్రేషన్. సో ముందు చూపు ఎవరైనా సరే వచ్చి తీసుకోవచ్చు మేడం, తీసుకోవచ్చు. ఇక్కడ మళ్ళీ అంటే స్పాట్ రిజిస్ట్రేషన్ అంటున్నారు, అంటే మీరు కూడా ల్యాండ్ ఇష్యూస్ చాలా అవుతా ఉంటాయి కదా. సో అలాంటి ఇష్యూస్ లో ఇప్పుడు ఇవి తీసుకోవచ్చా లేదా అని చాలా మందికి డౌట్ ఉంటది. ఇది ఫామ్ ల్యాండ్ అని చెప్పేసి మనం ఎట్లా తీసుకోవచ్చు? నార్మల్ గా తీసుకోవచ్చు మేడం, నాది ఆల్రెడీ ఆల్మోస్ట్ రిజిస్ట్రేషన్ అయిపోయింది. ఇదే ప్లాట్ మేడం అది. యాక్చువల్లీ నాకు తెలియదండి, నార్మల్ గా నేను ఓకే ఫుల్ పేమెంట్ చేసి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు అన్నమాట. నైస్. ఇది ఈ ప్లాట్ మీదేనా? 1 month అయింది మేడం ల్యాండ్ ఇది రిజిస్ట్రేషన్ అయిపోయి. ఓకే, యాక్చువల్లీ నిజంగా చెప్తున్నాను, నాకు నార్మల్ గా ఈయన మాట్లాడుతుంటే ఇంకా అంటే ఏదో అడుగుదాము ల్యాండ్ గురించి ఎలా తీసుకోవచ్చు అంటే మీకు కూడా ఒక అవగాహన, ల్యాండ్ తీసుకున్న వాళ్ళకి ఇక్కడ దాకా రాలేదు కాబట్టి ఇలాంటి నార్మల్ పర్సన్ ఇక్కడ వచ్చి చూసారు కాబట్టి వీళ్ళతో అడిగిద్దాం అని చెప్పేసి వచ్చారు. కానీ ఆల్రెడీ సార్ తీసుకున్నారంట, 1 month అవుతుందంట. సార్ అంటే మీరు ఫస్ట్ ఇంత దూరం అంటే ఇక్కడ ఉంది నార్మల్ గా, ఇక్కడికి వచ్చి ఎందుకు తీసుకోవాలి, లేకపోతే సిటీలో తీసుకోవచ్చు కదా, ఈ వెంచర్ లో ఎందుకు తీసుకోవాలనిపించింది ఒక మాట? మేడం అక్కడ దగ్గరలో చూస్తే రేట్లు ఎక్కువ ఉన్నాయి మేడం. అక్కడ 30,000 గజం, 25,000 గజం అట్లా ఉన్నాయి. ఈ ల్యాండ్ దూరం తీసుకుంటే కొంచెం తక్కువలో వస్తుంది కదా అన్నట్టుగా. ఫ్యూచర్ లో 5 ఏళ్ళకి పడి ఉంటే రేట్లు పెరుగుతాయి కదా, జంప్ అవుతాయి, అప్పుడు లాభపడతాం మనం ఎక్కువ అన్నట్టుగా ఆలోచించి తీసుకున్నాం మేడం. సూపర్. సో డెవలపింగ్ అయితే అవుతుంది మేడం, గ్యారంటీ. కస్టమర్లకి ఈ ప్లాట్ అని ముగ్గేసి ఇచ్చేస్తారు. యాక్చువల్లీ ఈ ప్లాట్ మీదే అని చెప్తారు. ఒక 1.5 lakh 2 lakhs కట్టి ఇచ్చేసి వెళ్ళిపోతారు. ఈఎంఐ ఫెసిలిటీ అని చేస్తారు. బ్రోచర్లు ఏమంటారు, మేము ఈ ప్లాన్ పెడుతున్నాము, ఆ ప్లాన్ పెడుతున్నాము, ఈ ప్లాట్ మీద అంటారు. కానీ 1 month 2 months తర్వాత మళ్ళీ కస్టమర్ చూస్తే ఆ ప్లాట్ ఎక్కడో తెలియదు. కాబట్టి కస్టమర్ కి మేము ప్రస్తుతానికి కస్టమర్ నేమ్ బోర్డ్స్ ప్రిపేర్ చేసి పెడుతున్నాం. అంటే
ఫర్ ఎగ్జాంపుల్ సీను సార్ వచ్చి తీసుకున్నారు, అతను అనుకోకుండా ఆఫీస్కి వెళ్ళారు, వాళ్ళ రిలేటివ్స్ అని వచ్చారు అనుకోండి, సీను సార్ మీకు ఇక్కడ ల్యాండ్ దగ్గరకు వచ్చాము, మీ ప్లాట్ ఎక్కడ ఏది అంటే మీ ఇక్కడ కస్టమర్ నేమ్ వర్డ్స్ ప్రిపేర్ చేస్తున్నాం, ప్లాట్ నంబర్, ఎన్ని స్క్వేర్ యార్డ్, సార్ పేరు కూడా ఉంటుంది అనమాట. ప్లస్ అది కాకుండా కస్టమర్ కి ఈచ్ ఎవ్రీ ప్లాట్ 240 స్క్వేర్ ల్యాండ్ ఉంది, ఇక్కడ 150 ఉంది, 174 ఉంది. ప్రతి ఒక్క కస్టమర్ కి ఏం చేస్తుంటే 2 జామ చెట్లు, 2 మామిడి చెట్లు, 2 అంజీర్ చెట్లు, 2 యాపిల్ బెర్రీ చెట్లు పెట్టిస్తున్నాం కస్టమర్ కి. అది మొత్తం మీది అంటే ఇంక్లూడింగ్ ఏదన్నా కొన్నారు అంటే ల్యాండ్ ఒక్కటే వాళ్ళు కొంటారు. సో మీరు ఇక్కడ ఏ ప్లాంట్ అయితే పెట్టారో అది మొత్తం మీరే మేమే పెట్టిస్తున్నాం. దీనికి డెవలప్మెంట్ చార్జెస్ సపరేట్ తీసుకుంటున్నాము, కానీ 1 year దాకా మొత్తం మేమే చూసుకుంటాం అన్నమాట. మీరు జామకాయ చూడొచ్చు. సో మన అంటే ల్యాండ్ గుర్తించేది ఇట్లానే అన్నమాట. ఎందుకంటే చెట్లు చాలా హెల్దీగా ఉన్నాయి, మనకి మొక్కలకి అంటే మీరు పెట్టేటప్పుడే ఇట్లా ఉన్నాయండి, కాయలు లేవు కదా. చిన్న చెట్లు అండి, చాలా చిన్న చెట్లు. ఆల్మోస్ట్ ఈ చెట్లు పెట్టి ఆల్మోస్ట్ 1 year అవుతుంది, 1 year అవుతుంది అంటే చెట్లు పెట్టి. అంజీర్ చెట్లు చూసిన అంజీర్ వస్తున్నాయి కదా, ఇవన్నీ కోల్కతాకి వెళ్ళి తెప్పించాను నేను. కోల్కతాకి వెళ్ళి అది కూడా మీరు పెట్టినాకే వచ్చింది. ఇవన్నీ అన్ని చిన్న చిన్న మొక్కలు అండి, చాలా చిన్న చిన్న మొక్కలు అన్నమాట. ఆ మొక్కలు అతను ఇప్పుడు ఇంత పెద్దగానే. ఇప్పుడు మీకు ఇది మామిడి చెట్టు, దీని పూత కూడా వస్తుంది చూడండి, ఇది హైబ్రిడ్ మామిడికాయ అనమాట, దీని పూత కూడా వస్తుంది మీకు. ఇది యాపిల్ బెర్రీ చెట్లు, ఇది యాపిల్ బెర్రీ చెట్లు. యాక్చువల్ మొన్న ఒక పూత వచ్చిందన్నమాట అన్నిటికి, ఇంకా మేము అమ్మేసాము అనమాట. అది డెవలప్మెంట్ కి పెట్టేసాము. అంటే కొన్ని ఫ్రూట్స్ ఏవైతే వస్తాయో అమ్మే మేము డెవలప్మెంట్ పెడతాం, లేకపోతే కస్టమర్స్ కి కొంచెం గిఫ్ట్ గా ఇస్తాం అనమాట. మీ ప్లాట్ వచ్చింది కాబట్టి మామిడి పండ్లు ఇస్తుంటాము, జామకాయలు ఇస్తుంటాం, యాపిల్ బెర్రీ, అంజీర్ అన్ని ఇస్తుంటాం. సో ఇక్కడ ఉన్న ఆల్రెడీ మొక్కలకి ఫ్రూట్స్ అనేది వచ్చేసి అవి కూడా మీరు అంటే ఏదైతే వచ్చిందో దాన్ని కూడా ఇక్కడే డెవలప్మెంట్ కి పెట్టారు కూడా జరిగింది. సో కస్టమర్స్ కూడా ఇస్తున్నాం, వచ్చే కస్టమర్స్ ఏం చేస్తారు వచ్చి తెంపుకొని తింటుంటారు కూడా, అదొక హ్యాపీనెస్ కదండి. వాళ్ళ సొంత తోటలో తిన్నట్టు హ్యాపీనెస్ ఉంటుంది వాళ్ళందరికి, ప్రతి ఒక్క కస్టమర్ కి. సో ఇంకా పిల్లలు ఆడుకోవడానికి ఇక్కడ బ్యాడ్మింటన్ కోర్ట్, ఇంకా వాలీబాల్ కోర్ట్ కూడా పెడుతున్నాము. ఓకే. యా ముందు సో అంటే ఎవరైతే ఉన్నారో మీ మదర్, యా మా మదర్ గారు, ఎండి గారు అని చెప్పేసి, యా మేనేజింగ్ డైరెక్టర్. ఓకే. సో అంటే ఆవిడ గారు ఏం చెప్పారు అంట, మేడం ఇక్కడ కూరగాయలు కూడా పెడుతున్నారు, కూరగాయలు పెడదాం ప్లాన్ చేస్తున్నాం అండి. అంటే ఇంత బ్యూటిఫుల్ గా అంటే ఏదో అమ్మేస్తే ఇప్పుడు మన ల్యాండ్ ఎవరైనా కొనుక్కుంటే చాలు, ఎందుకు తర్వాత వాళ్ళే పెట్టుకుంటారు, భూమి మంచిదే కదా అని చెప్పేసి అనుకోవచ్చు కదా. ఎందుకు ఇంత వెంచరు మళ్ళీ మీకు, ఎందుకు ఇంత అంటే డెవలప్మెంట్ లో చెప్పాలి అంటే మీకు వచ్చి 100% 50% పెట్టాలి ఆబ్వియస్లీ. ఎందుకు మరి అంత 50% పెట్టే విధంగా ఎన్ని మొక్కలు పెట్టడం, మళ్ళీ తర్వాత కూరగాయలు పెట్టడం అనేది ఎందుకు పెడతాం సార్? ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా మేడం, మనము మార్చ్ లో ఎగ్జామ్స్ అయిపోతాయి, సమ్మర్ హాలిడేస్ కి ఎక్కడికి వెళ్తాము? మన అమ్మమ్మ వాళ్ళ ఇంటికి, తాత వాళ్ళ ఇంటికి వెళ్తాం. అక్కడ ఊరు విలేజ్ ఎట్లుంటుంది, మొత్తం చుట్టూరు చెట్లు ఉంటాయి, పొలాలు ఉంటాయి, ఆహ్లాదకరంగా ఉంటుంది. అక్కడ ఉన్న పొల్యూషన్ ఏముండదు, చాలా హ్యాపీనెస్ ఉంటుంది మనకు. ఆ రకంగానే ఎన్నో వెంచర్స్, ఎంతో మంది కస్టమర్స్ ఎక్కడికో దూరంగా వెళ్ళి ఇన్వెస్ట్ చేస్తుంటారు, చాలా తక్కువ అమౌంట్, కొన్ని ఎక్కువ అమౌంట్. అక్కడ ఏమి దొరకదు. కస్టమర్స్ కి మన సొంత ఇల్లు, సొంత విలేజ్ లో ఉన్నట్టు ఉండాలనేసి మేమేం చేసి డెవలప్మెంట్ చేసి చెట్లు గిట్లు పెట్టుకొని ఊళ్ళో మధ్యలో వెంచర్ తీసుకున్నాం. అందుకే దట్స్ మెయిన్ రీజన్. ఏ కస్టమర్ ఫ్యూచర్ బాధ, అరే నేను ఎక్కడో తీసుకున్నారు ల్యాండ్, అక్కడ డెవలప్మెంట్ లేదు, ఒక వాటర్ బాటిల్ దొరకలేదు నాకు, చెట్లు దొరకలేవు, ఎండ ఉంది, నాకు ఏం ప్రాబ్లం అవుతుంది అని బాధపడకుండా ఏ కస్టమర్ తీసుకున్నా కానీ ఊళ్ళో మధ్యలో తీసుకుంటే ప్రతి ఒక్క సౌకర్యం వెంటనే కస్టమర్ దొరుకుతుంది. ఆ అనుకూలంగానే మేము కస్టమర్ కి ఇక్కడ ల్యాండ్ తీసుకోవాల్సి వచ్చింది మేము. ఓకే, సూపర్. ఆల్రెడీ ఇక్కడ అంటే ఇప్పుడు మీరు పెట్టిన వెంచర్ లో ఎన్ని ఫ్లాట్స్ అవుతాయి? ఒక 10% 20% ఆల్రెడీ అంటే పర్చేస్ అయిపోయినాయి. ఎన్ని ఉన్నాయి? అంటే ఎంత సేల్ అయింది? ఆల్రెడీ 20 plots బుకింగ్ అయిపోయినాయి మేడం. యా, ఈ ప్లాట్స్ మొత్తం బుకింగ్ అయినాయి, కొన్ని ఎకర్ ప్లాట్స్ బుకింగ్ అయినాయి. ఇది రిజిస్ట్రేషన్ అయిపోయింది. ఇది ప్లాట్ నెంబర్ 26, 27, 29 వచ్చి తిరుపతి వాళ్ళు వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు. మొత్తం 26 కి అడగొచ్చా అడగకూడదు తెలియదు, ఎందుకంటే ఈ రోజు మీరు ఓపెనింగ్ అని చెప్పేసి ఇట్లా మనం పూజా కార్యక్రమం అరేంజ్ చేశారు. సో ఓపెనింగ్ అని చెప్పేసి అని అన్నారు, ఆల్రెడీ బుకింగ్ అని చెప్పేసి అని అంటున్నారు. ఈ రెండింటి మీద క్లాష్ అవుతుంది. అంటే ఎప్పుడు ఓపెన్ చేశారు? ఆల్మోస్ట్ 6 to 7 months అయింది మేడం. 6 to 7 months అయింది. తర్వాత కొన్ని కారణాల వల్ల మేము డెవలప్మెంట్ చేయకుండా ఆపేసాం. ఎందుకంటే ఎలక్షన్స్ టైం అని చిన్న కారణాలు ఆగిపోయింది అనమాట. తర్వాత ఏం చేస్తారంటే కస్టమర్స్ పేమెంట్ చేసేసారు, చెట్లు పెద్దగా అవుతున్నాయి. వెంటనే సరే మేమేమనుకున్నాం అంటే కొంచెం మంచిగా అయిన తర్వాత వెంచర్ కొంచెం డెవలప్మెంట్స్ అంతా పూర్తి అయిపోయిన తర్వాత చెండు ఏమో చేపిద్దాము అని అనుకొని చెండు ఏమో చేపించేస్తాం అనమాట. బిఫోర్ దట్ అన్ని కస్టమర్స్ కి రెసిడెన్స్ కూడా చేపించేస్తాం మేము. బోర్ ఉంది, బోర్ నుంచి వాటర్ కూడా వస్తుంది. మనం ఎప్పుడైనా గార్డెన్ లో కూర్చుంటే మన ల్యాండ్స్కేప్ ఉంటే వాటర్ స్ప్రింకిల్స్ వస్తాయి. మీరు చూసుకుంటుంటే మెయిన్ రోడ్ నుంచి ఇదంతా 33 feet రోడ్. ఈ 33 feet లో 2 వైపులా నేను ల్యాండ్స్కేప్ పెట్టించాను, ట్రీస్ పెట్టించాను, బనానా ట్రీస్ పెట్టించాను, యాపిల్ ట్రీస్ పెట్టించాను, మధ్యలో వాటర్ స్ప్రింక్లర్స్ కూడా పెట్టించాను ప్రస్తుతానికి.
సిటీలో ఉండే వాళ్ళు చాలా మిస్ అవుతున్నాం అని చెప్పే విధంగా మీరు వెంచర్ ని రెడీ చేసి ఇస్తున్నారు. ఇట్లాంటి వెంచర్స్ మీరు ఇంకా పెంచుకుంటా పోవాలి. ఎందుకు అని అంటే చాలా మంది మనం ల్యాండ్ ఇచ్చాము అది సేల్ అవుతుందా ఇంతవరకే చూస్తారు. బట్ ఇప్పుడు ఈయన అంటే అనుకున్నది ఒకటి ఏంటి అంటే వెంచర్ ఇస్తున్నాము అని అంటే మనం ఏదైతే చిన్నప్పుడు మనం చూసామో జనరేషన్ కూడా వాళ్ళు కూడా ఇలా ఫీల్ అవ్వాలి. ఇప్పుడు ఎవరు ఫీల్ అవ్వట్లేదండి. నిజం చెప్పాలంటే సార్ చెప్పింది కూడా నిజమే. సిటీలో ఉండిపోయి మనం నిజంగా చెప్పాలంటే మొక్కలు ఇవన్నీ ఎక్కువ మనం అన్ని పర్చేస్ చేసుకో అన్ని కొనుక్కుంటున్నాం. మనం పెంచుకునేది కూడా ప్లేస్ కూడా లేకుండా పోయింది. కానీ మీరు పెంచేసి ఇస్తున్నారు. ఇది ఒక బెస్ట్ అన్నమాట. దాన్ని బట్టి మనం ల్యాండ్ గురించి మనం మాట్లాడుకోవచ్చు. ల్యాండ్ అయితే సూపర్ గా ఉంది. మీరు డైరెక్ట్ గా విజిట్ చేసి అప్పుడు చెప్పండి. ఇది బాగుందో లేదో మీ నోటి నుంచే మీరే చెప్తారు. ఇది ల్యాండ్ మంచిదా కాదా అని చెప్పేసి. అండ్ చాలా డెవలప్మెంట్స్ ఉన్నాయి మేడం. ప్రస్తుతానికి ఈ రోడ్ ఏదైతే రోడ్ ఉందో ఈ రోడ్ శంకరంపేటకి వెళ్ళిపోతుంది, లెఫ్ట్ కి వెళ్తే. ఇది ప్రస్తుతానికి 100 ఫీట్ రోడ్, ప్రపోజ్ 100 ఫీట్ రోడ్. ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ వెళ్తే మనకు బీదర్ నుంచి నిజాంపేట నుంచి బీదర్ నేషనల్ హైవే 9 అది మనకు 4-వే రోడ్ అవుతుంది. అది కాకుండా మనకు 3 గంటల ఊరు ఇక్కడ 1 కిలోమీటర్ దూరంలో అక్కడ రింగ్ రోడ్ ఓపెన్ అవుతుంది. ఆ రింగ్ రోడ్ మన వెంచర్ బ్యాక్ సైడ్ నుంచి వస్తుంది. ప్లస్ అది కాకుండా మన వెంచర్ నుంచి 2 కిలోమీటర్స్ లోపల గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ ఉంది. అక్కడ మన రీసెంట్ గా దామోదర్ రాజనరసింహ గారు కాంగ్రెస్ మినిస్టర్స్ అందరూ వచ్చి 25 acres ల్యాండ్ తీసుకున్నారు. అక్కడ పెద్ద ఐటీఐ కాలేజ్ ఓపెన్ అవుతుంది. ప్లస్ అది కాకుండా ఇక్కడ నుంచి అరౌండ్ 23 కిలోమీటర్స్ లో 15 to 16 కిలోమీటర్స్ లో ఎన్కమూరి విలేజ్ ఉంది. ఆ ఎన్కమూరి విలేజ్ లో లాస్ట్ October 16th కి దామోదర్ రాజనరసింహ, మన నాయకుడు సంజీవ్ రెడ్డి గారు, రాజేష్ పట్నాయకర్, జైరాబాద్ ఎంపీ గారు, కొండవ సురేఖ వీళ్ళందరూ వచ్చి పెద్ద ఇంటర్నేషనల్ స్కూల్ ఓపెన్ చేశారు 25 acres లో విత్ ఇంటర్నేషనల్ ఫెసిలిటీస్. అర్థం చేసుకోండి, నార్కెండ్ అనేది చాలా చాలా పెద్దగా డెవలప్ అవుతుంది. మనం ఎప్పుడైనా ఇల్లు కొనాలనుకున్నా కానీ సిటీలో హైదరాబాద్ కానీ సమ్వేర్ గజం 1,00,000, 70,000, 80,000 ఉంది. మనం కొనలేకపోతున్నాం. కాబట్టి మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి, లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, కొంచెం హై మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ల్యాండ్ కావాలంటే నాయక్ ఇస్ ద బెస్ట్ ప్లేస్. అది మాధవ్ కుటీర్ మన ప్రాజెక్ట్ ఇస్ ద బెస్ట్ ప్లేస్ అన్నమాట. ఇక్కడ ప్లాట్ సైజ్ వచ్చి 240, 150, 174 ప్రైజెస్ ఉన్నాయి. సో ఎవరైనా తీసుకోవచ్చు. ఎవరైనా తీసుకోవచ్చు, ఎవరికైనా అవైలబుల్ గా ఉంది. తీసుకోవచ్చు. యా, ఇక్కడ ఇల్లు కట్టుకోవచ్చు అంటే డాడీ గా ఇక్కడ 4 కన్వర్షన్ అయిపోయింది. డ్రైనేజ్ ఉంది, ఎలక్ట్రిసిటీ ఉంది. ప్రస్తుతానికి పర్ స్క్వేర్ యార్డ్ వచ్చి 3,300 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్, సారీ 3,500 పర్ స్క్వేర్ యార్డ్. ఇక్కడ లేదండి మేము 4 కన్వర్షన్ వద్దు, మాకు ఫామ్ ల్యాండ్ కావాలి, రైతు బంధు, రైతు బీమా కావాలంటే రైతు బంధు, రైతు బీమాది 2.5 acres ఉంది, అందులో కూడా తీసుకోవచ్చు. దాని కాస్ట్ వచ్చి 3,300 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్. సో ఎవరు కావాలన్నా తీసుకోవచ్చు. ఇక్కడ ఫైనల్ స్పాట్ రిజిస్ట్రేషన్ అయిపోతుంది. మనకు కస్టమర్స్ చాలా మంది కూడా అయ్యో పైసలు తీసుకొని వెళ్ళిపోతున్నారు, 2 months టైం పడుతుంది అంటలేం లేదు. మీరు ప్లాట్ అలాట్ చేసుకోండి, 1 month ఒక 1 lakh కట్టి ప్లాట్ అలాట్ చేసుకోండి. నెక్స్ట్ వీక్ లో మీకు రిజిస్ట్రేషన్ అంటున్నారా, రిజిస్ట్రేషన్ టైమే మాకు మిగతా పేమెంట్ ఇవ్వండి. ఆ టైంలో మేము మిగతా పేమెంట్ బ్యాలెన్స్ పేమెంట్ అనేది తీసుకుంటాం మేము. సో ఇప్పుడు నా వెనక ఎంత మంది చూస్తున్నారు కదా, మేడం గారు ఆల్రెడీ మనం మాట్లాడున్నాము. ఈ మేడం గారి కస్టమర్స్ అంట. కాకపోతే మేడం ఆల్రెడీ చేసి ఉన్నారు కదా, ఈ ల్యాండ్ అంటే ఏజెంట్ గా వర్క్ చేస్తున్నారు కదా, ఈ ల్యాండ్ ఏజెంట్ గా వర్క్ చేసినప్పుడు ఉన్న కస్టమర్స్ అంటే మేడం గారి మాట పైన ఎంత నమ్మకమో ఇప్పుడు మీకు చూపిస్తాను. అంటే ఇంతకు ముందు చెప్పారనమాట. నాకు నిజంగా చెప్పాలి అంటే నేను నార్మల్ గా వీడియో అంటే నార్మల్ గా తీస్తాం కదా, కానీ ఇది ఇంకా స్పెషల్ చెప్పాలంటే. అసలు ఈ మేడం గారు ఉన్నారు కదా, ఈ మేడం గారు అంటే అసలు ల్యాండే చూడకుండా రిజిస్ట్రేషన్ చేసుకొని చక్కగా మనీ వేసేసి రిజిస్ట్రేషన్ చేసుకునే రోజు ఆ రోజేనా రిజిస్ట్రేషన్ అయిన తర్వాతనే. ఓకే, రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ల్యాండ్ చూసుకున్నారంట. ఒకసారి ఆ మేడంతో డైరెక్ట్ మాట్లాడదాం. ఏం కాదు, మీ పేరేంటి? నా పేరు నిర్మల. ఇప్పుడు ల్యాండ్ అంటే ఇప్పుడు భయం వేస్తుంది ముందు. రిజిస్ట్రేషన్ అంటే ఫేక్ రిజిస్ట్రేషన్ ఉంటే, డబుల్ రిజిస్ట్రేషన్ ఉంటే చాలా చాలా ఇష్యూస్ జరుగుతా ఉంటాయి. మీరు అంత నమ్మకం ఏంటి ల్యాండ్ ఏమన్నారంటే ధరణి ఇస్తామన్నారు. ధరణి అన్నందుకు ఎవరు ఫ్రాడ్ చేయడానికి ఉండదు కదా అన్న నమ్మకంతో నేను అప్రోచ్ అయ్యా. ఓకే, ధరణి ఇస్తానన్నారు. అది ఇస్తానన్నా సరే ఇంకోటి మళ్ళీ మేడం నమ్మకం. అంటే ఇప్పుడు ఒక ఉమెన్ ని నమ్మటం అని అంటే కొంచెం మాకు తెలుసు. మా మేడం ఎట్లా తెలుసు అంటే మా కొలీగ్ అనమాట. నేను 17 years ఉన్నప్పుడు నాకు ఇంటర్వ్యూ చేసిన పి శ్రీనివాసరావు గారు ఉండే, ఆయన తీసుకొచ్చాడు నాకు. వాళ్ళతో ఇంట్రడ్యూస్ అట్లా నమ్మా నేను. అతను మా కొలీగ్ కదా, అతను అలా నమ్మి తీసుకున్నాను. సో ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా రిలేటివ్స్ ఉన్నారా, ఓన్లీ మేడం గారు తెలిసిన వాళ్ళేనా కస్టమర్స్? నార్మల్ రిలేటివ్స్ అందరూ ఏజెంట్స్ సంబంధించిన వాళ్ళే. మేము మేడం నమ్మకం మీద మేము ఇక్కడ వచ్చాము. అండ్ మేడం ముందు చేసిన వెంచర్ అట్ నారాయణ ఖేడ్ అక్కడ మేము తీసుకున్నాం కాబట్టి ఆ మేడం వాజ్ వెరీ లైక్ అంటే చాలా డైనమిక్ యాజ్ వెల్ యాజ్ అమికబుల్. ఏదైనా ఏ ప్రశ్నకైనా జవాబు ఇస్తూ మాకు
Patients 2021 లో మేము తీసుకున్నాము నారాయణ ఖేడ్ లో తీసుకున్నాం మేము. సో మేడం చెప్పగానే వి సెడ్ ఓకే లెట్ us see this venture also. కానీ డెఫినెట్లీ దిస్ వెంచర్ ఇస్ మచ్ మోర్ బెటర్ దెన్ దాట్ బికాస్ తిన సొంత హార్ట్ హర్ ఓన్ ప్రాజెక్ట్ కాబట్టి చాలా మంచిగా చేసింది. కంగ్రాచులేషన్స్ మేడం ఫర్ సచ్ అ బ్యూటిఫుల్ వెంచర్. ఐ విష్ యూ గుడ్ లక్ ఫర్ ఆల్ ద ప్రాపర్టీ అంతా సేల్ అవ్వాలని అది మా ఆశ మీకు. సో ఇంత అభిమానాన్ని కూడగొట్టుకున్నారు మీరు, చాలా అదృష్టవంతులు చెప్పాలంటే. నా కస్టమర్ అని దేవుళ్ళు ఉంది, కస్టమర్లతోటే ఇప్పుడు ఏదైనా గానీ వాళ్ళకి మంచి చేస్తేనే మాకు ఉంటుంది. నేను అదే ఫోన్ ఎత్తకుండా నేనేమి వీళ్ళకి ఏమి ఆన్సర్ ఇవ్వలేదు అనుకోండి, అది మళ్ళీ రెండోసారి నన్ను నమ్మరు. ఎనీ టైం రాత్రి 11:30 అయినా కూడా వీళ్ళ ఫోన్లకు నేను ఆన్సర్ ఇస్తాను. ఒకవేళ నేను ఆ టైంలో చేయకపోయినా మిస్ కాల్ చికెన్ వెంటనే మార్నింగ్ అని నేను ఫోన్ కి రెస్పాండ్ ఇస్తాను. ఫస్ట్ ఫేస్ వాల్యూ, ఫోన్ కి రెస్పాండ్, ఈ రెండే మనకు ఫ్లాట్ల బిజినెస్ లో నమ్మకమైన పని. సో ఇంతకు ముందు ఒకసారి మాట్లాడదాం అనుకున్నారు సార్, మాట్లాడండి. ఇందడు కూడా మాట్లాడదాం అని చెప్పేసి వచ్చారు, ఒకసారి మాట్లాడిచ్చేద్దాము. అంటే నా పేరు పోచా అండి. ఇది నెమ్లిమెంట్ అనేది నేను గతంలో 2 సార్లు వచ్చాను. నారాయణ ఖేడ్ కు దగ్గరలో ఉంది, ఇది 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. మళ్ళా ఇప్పుడు ఈ మధ్యనే హైవే అవుతున్నది. చాలా బ్రహ్మాండమైన వెంచరు, చాలా బ్రహ్మాండంగా ఉందండి. తీసుకోవచ్చు, ఎలిజిబుల్. అమ్మవారి పేరు మీద కూడా మేము చెప్తున్నాము, బుక్ చేసుకుంటున్నాం కొన్ని ప్లాట్స్. చాలా బ్రహ్మాండం అనిపిస్తుంది. ఓకే, ఇంతమంది అంటే చాలా మంది వీడియో అనగానే చెప్పారా వెంచర్స్ చూడటానికి వచ్చి ఏదో ప్రమోట్ చేసుకుంటారు. బట్ ఇది ప్రమోషన్ అయితే అస్సలు కాదు, వీళ్ళందరూ కస్టమర్స్. అండ్ ఈ రోజు అంటే ముఖ్యంగా ఈ రోజు చూడటానికి కూడా వచ్చినారనమాట. ఈ రోజు తీసుకొని ఒకవేళ నచ్చితే తీసుకుంటారు, బట్ ఈ రోజు చూడటానికి వచ్చిన వాళ్ళతోటి నేను మాట్లాడిస్తున్నా. వీళ్ళందరూ ఓల్డ్ కస్టమర్స్, అంటే మేడం గారి మీద మాట మీద ఎంత నమ్మకం ఉందో. అండ్ వాళ్ళు చెప్పింది కూడా నిజమే, ఇక్కడ ల్యాండ్ అయితే చాలా చాలా బాగుంది. మీరు ఒకసారి వస్తే మళ్ళీ ఇంకో వెంచర్ ఎక్కడ పెడతారని చెప్పేసి అడుగుతారు, ఇక్కడ అయిపోతాయి. అలాగుంది, చాలా నమ్మకంగా ఉన్నారు. అసలు చాలా బ్యూటిఫుల్ గా మీకు మీ సంతోషం చూస్తున్నాను వీళ్ళందరూ వచ్చినందుకు కూడా. ఎలా అనిపిస్తుంది? చాలా చాలా హ్యాపీ మేడం, నమ్మకం. ఇలానే ఉండండి, ఇలానే మళ్ళీ మళ్ళీ వెంచర్స్ పెట్టండి, అందుబాటు ధరల్లో పెట్టండి అందరికీ. చాలా అందుబాటు ధర మేడం, చాలా అందుబాటు ధర. ఇంత చీప్ గా ఇంత తక్కువ రేట్ లో ఇంత డెవలప్మెంట్ మీకు ఇస్తున్నానంటే, ఈ ల్యాండ్ చూసి తీసుకోలేదంటే ఇంక వాళ్ళని నేనేం అనలేను. ఇంకా వాళ్ళ బ్యాడ్ లక్, తీసుకున్న వాళ్ళది గుడ్ లక్. ఎందుకంటే 2 years లో మీకు డబుల్ అమౌంట్ గ్యారంటీ నేను బల్ల గుద్ది రాసి ఇస్తాను. కావాలంటే నేనే సేల్ చేసి ఇస్తాను, అంత నమ్మకంగా మీకు నేను చెప్తున్నాను. ఏజెంట్ గా ఉండి వాళ్ళ వెంచర్ ని సేల్ చేస్తున్నప్పుడు ఈ వెంచర్ లో ఈ డెవలప్మెంట్ చేస్తాము, ఇది చేస్తాము, అక్కడ రోడ్ వేస్తాము, ఇక్కడ చెట్లు పెడతాము, అది ఇదని ఏదేదో మాటలు చెప్పి మార్కెటింగ్ వాళ్ళలాగా నేను కూడా అన్ని వెంచర్లలో సేల్ చేశాను. కానీ లాస్ట్ కి వాళ్ళు అంతగా డెవలప్మెంట్ ఏమి చేయలేదు, దాన్ని ఏ రకమైన మెయింటెనెన్స్ కూడా చేయలేదు. దానివల్ల నాకు చాలా రిమార్కే వచ్చింది. కానీ ఆ రిమార్క్ తోటి నేను ఆగిపోలేదు. ఎందుకంటే అన్ని రిమార్కులు వచ్చినా కూడా మనం ఎప్పుడు క్లాస్ లో ఫస్ట్ ఉండాలి. ఎన్నిసార్లు జీరోలు తెచ్చుకున్నా కూడా లాస్ట్కి ఎప్పుడో ఒక్కసారి 100 మార్కులు కొట్టాలన్న ఉద్దేశంతో ఈ వెంచర్ తీసుకోవటం జరిగింది. ఈ వెంచర్ తీసుకోవటంలో ఉద్దేశం ఏంటంటే, ఫస్ట్ పాయింట్ ఇక్కడ ఉన్న నేల బాగుంది, ఎర్రరేగడి నేల, చిలక భూమి అంటారు దీన్ని. ఏది పెట్టినా కూడా మంచిగానే చెట్లు మొలుస్తున్నాయి. అందువల్ల ఈ వెంచర్ స్టార్ట్ చేసేటప్పుడు నేను ఒకటే అనుకున్నాను, అందరిలాగా నేను మాటలు చెప్పి నేను ప్లాట్లు అమ్మొద్దు, మనము చేసి చూపించిన తర్వాతే ప్లాట్లు అమ్మాలన్న ఉద్దేశంతో ఈ వెంచర్ చాలా ప్రాబ్లమ్స్ తోటే తీసుకున్నాను. చాలా కష్టపడే ఇంత డెవలప్మెంట్ చేశాను, మాటలు కాదు. 1 ఎకరా 2 ఎకరాలు తీసుకున్న వాళ్ళు కాస్త పొలంలో ఏమన్నా వేయాలంటేనే వాళ్ళు ఉన్నాయన్ని అమ్ముకొని వాళ్ళు తిప్పలు పడి వాళ్ళ పంట అనేది వేస్తారు. కానీ నేను ఇప్పుడు ఈ 4.5 ఎకరా డెవలప్మెంట్ చేయడానికి ఒక వాచ్మ్యాన్ ని పెట్టుకొని, సూపర్వైజర్ ని పెట్టుకొని, ఈ చెట్ల వాళ్ళని పెట్టుకొని ఇన్ని రకాల ప్రాబ్లంతో 1 year నుంచి పాకులాడుతున్నాను. కానీ అది ఈ రోజు నాకు సక్సెస్ అనేది గుర్తింపు వచ్చింది, సక్సెస్ అయింది. ఇంతమంది జనాల్ని నేను ఇక్కడికి రప్పించగలిగాను. ఎందుకంటే
ఆషామాషా కాదు. ఒక ఒక నలుగురిని మనం పోగు చేసుకుని కారులో ఎక్కించుకొని ఇంత దూరం తీసుకురావంటే చాలా కష్టము. ఆ ప్రాబ్లం లేదు. కానీ ఇంతమంది దగ్గర 150 మెంబర్స్ వరకు వచ్చారని నేను అనుకుంటున్నాను ఇవాళ. నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ ఇక్కడికి వచ్చినందుకు వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే చెట్లు అనేది చాలా బాగా వచ్చేసినాయి. చెట్లకు అన్నిటికీ పిందెలు కాస్తున్నాయి, కాయలు అనేది కాస్తున్నాయి, కాపుకి వచ్చింది. మ్యాంగో ట్రీకి మంచిగా పూత వచ్చింది. యాపిల్ బేర్కి ఫుల్ కాపు వచ్చిందండి. మీరు ఒక 2-3 మంత్స్ బ్యాక్ కానీ నేను ఇక్కడ మిమ్మల్ని అందరూ పిలిచుంటే యాపిల్ బేర్ అందరూ సంచుల్లో మీరు వేసుకొని వెళ్ళుండేవాళ్ళు. అంటే అంత మంచిగా కాపు వచ్చింది. అంజీర్ చెట్లు అనేది ఆల్రెడీ మీరు కంటితో చూస్తూనే ఉన్నారు, అంచింది. జామ చెట్లు మీకున్నాయి, మీకు వచ్చింది చూశారు. అసలు ఈ వెంచర్ ఎందుకు తీసుకోవాలని మీరు అనుకుంటున్నారేమో, దానికి నేను చెప్తాను వినండి. ఇది నిజాంపేట్ హైవే. నిజాంపేట్ హైవే నుంచి మన వెంచర్కి 5-6 కిలోమీటర్లోనే ఉంది. 4-వే అనేది మనకు నిజాంపేట్ హైవే నుంచి 4-వే పడింది. 4-వే రోడ్డు నుంచి మన వెంచర్కి లోపలికి రావడానికి 1.5 కిలోమీటర్ పడుతుంది, అంతకంటే ఎక్కువ లేదు. ఈ 1.5 కిలోమీటర్లో కూడా మీకు ఈ వెంచర్ స్టార్టింగ్ లోనే మీకు నెమ్మలిమట్టి అనే ఊరు కనబడుతుంది. ఆ ఊర్లో మీకు మన నిత్యావసర వస్తువులు అర్జెంట్ గా మనకి ఏమన్నా కావాలంటే మనం నారాయణఖేడ్కి వెళ్ళే అవసరం లేదు, శంకరంపేటకి వెళ్ళే అవసరం లేదు. ఆల్రెడీ ఇక్కడ ఉన్న మనకు అర్జెంట్ గా కావాల్సిన వస్తువులన్నీ వనరులు మనకి ఇక్కడ దొరుకుతున్నాయి. అది ఎట్లానంటే ఇప్పుడు మేము ఒక 1 మంత్ నుంచి ఈ వెంచర్లో వస్తున్నాం పోతున్నాము. గబక్కన ఏమైనా కావాలి, ఒక కూల్ డ్రింక్ కావాలి, ఒక పెరుగు బయట కావాలి, ఏమైనా తినడానికి కావాలంటే 2 నిమిషాల్లో మా వాచ్మ్యాన్ వెళ్ళి మాకు తెచ్చిస్తున్నాడు. అంటే అంత అవైలబుల్ గా ఉంది. మనకు సిటీ నుంచి వచ్చి మనం ఏదో 5-6 కిలోమీటర్లు వెళ్ళి తెచ్చుకోవాల్సినంత అవసరం లేదు. రెండోది, ఇప్పుడు మనం ఈ 4-వే రోడ్ నుంచి మనం వచ్చే రోడ్డు కూడా 100 ఫీట్ రోడ్డు. ఆ 100 ఫీట్ రోడ్డు కూడా మీకు తార్ రోడ్డు ఉంది. మన వెంచర్ కూడా ఇప్పుడు తార్ రోడ్డే ఉంది. ఆ తార్ రోడ్ నుంచి మనం డైరెక్ట్ వెళ్ళామంటే మనం శంకరంపేటకు వెళ్తాం, పెద్ద శంకరంపేటకి వెళ్తామట. అంటే ఒక వెంచర్ తీసుకునేటప్పుడు మట్టి రోడ్డు ఉంటుంది, ఎప్పటికో డెవలప్మెంట్ అవుతుంది, ఏ వెహికల్ మనకు కనపడదు. అటువంటి వెంచర్లు కూడా మనం అమ్మాను కాబట్టి నేను అంత ధైర్యంగా మీకు చెప్పగలుగుతున్నాను. కానీ ఈ వెంచర్ తీసుకుంటే ఇమీడియట్లీ ఈ రోజు మీరు తీసుకుంటే 1.5 year లో ఇది మంచిగా మీకు డెవలప్మెంట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. డబల్ అమౌంట్ వచ్చే అవకాశము మన కంటి ముందే కనబడుతుంది. ఇప్పుడు ఇక్కడ 3 గుంటలనే చౌరస్తా ఉంది, అది రింగ్ రోడ్ అవుతుంది. అటుపక్క వెళ్ళామంటే మన సిర్గాపూర్ విలేజ్ వస్తుంది, ఇటుపక్క నారాయణఖేట్ వస్తుంది, ఇటుపక్క నెమలిమెట్టు, అటుపక్క నిజాంపేట్ హైవే. ఇన్ని చుట్టూరు ఉన్న హైవేలన్నింటికంటే ఇది చాలా బెస్ట్ వెంచర్ అని మేము అనుకుంటున్నాము. మీరు కూడా చూడండి, ఆలోచన చెయ్యండి. రెండోది, దీంట్లో 2 రకాల ల్యాండ్ ఉందండి. కన్వర్షన్ అయిన ల్యాండ్ ఒకటి ఉంది. ఆ ల్యాండ్ 2.5 acre. ఆ 2.5 acre మీకు ల్యాండ్ కన్వర్షన్ అయింది అంటే మీరు రిజిస్ట్రేషన్ చేసిన గజాల్లో రిజిస్ట్రేషన్ అవుతుంది. ఆ గజాల్లో రిజిస్ట్రేషన్ అయినందుకు మీకు ఎల్ఆర్ఎస్ అనేది వస్తుంది. ఎల్ఆర్ఎస్ అంటే మీకు తెలుసు, ఎల్ఆర్ఎస్ లేని ప్లాటు మంచి వాల్యూ ఉంది, ఇల్లు కట్టుకోవడానికి అనుకూలమైనది. మీకు ఏ రకమైన పర్మిషన్ కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆ ల్యాండ్ తీసుకుంటే మీరు ఏకదం ఇల్లు కట్టుకుని ఉండొచ్చు. ఇల్లు కట్టుకోవడానికి మనకు ఒక ఫ్యామిలీ ఉండాలి అంటే కరెంట్ అవసరము, నేల అవసరము, తర్వాత వాటర్ అవసరము. ఆ 3 వనరులు మీకు ఇక్కడ ఉన్నాయి. పర్మిషన్ అనేది ఉంది. అందువల్ల మీరు తీసుకునే వాళ్ళు ధైర్యం చేసి తీసుకోవచ్చు. దీంట్లో ఏ రకమైన లిటికేషన్ ల్యాండ్ అటువంటిది ఏమి లేదు. ల్యాండ్ ఓనర్లు మన దగ్గరే ఉన్నారు. రెండోది, వెంటనే డెవలప్మెంట్ అవుతుంది. డెవలప్మెంట్ అంటే ఇల్లు కట్టుకోవచ్చు, ఉండొచ్చు. ఇక్కడ దగ్గర ఉంది కాబట్టి ఒకవేళ ఎక్కువ అమౌంట్ ఎవరి దగ్గర ఉన్నా కూడా మీరు అపార్ట్మెంట్ కి మీరు ప్లాన్ చేసుకొని తీసుకుంటే ఒక 500 గజాలు 600 గజాలు తీసుకున్నా రేపు అపార్ట్మెంట్ కి ఇచ్చినా కూడా మీకు మంచి వాల్యూ వస్తుంది. ఈ రేటు మీకు కూడా చాలా తక్కువే. మీరు సిటీలో 150 కిలోమీటర్లు కానీ 200 కిలోమీటర్లు వెళ్ళినా కూడా ఇంత తక్కువ రేటుకి ఎక్కడా దొరకలేదు. ఇప్పుడు మనం ఆలేరు ఉంది, ఆలేరు మనకు సిటీ నుంచి యాదగిరిగుట్ట, యాదగిరి నుంచి ఆలేరు నుంచి జనగాం, ఈ అంత లాంగ్ మీరు వెళ్ళినా కూడా 3,000 రూపాయల గజం ఎక్కడా లేదు. ఎక్కడా చూడండి, నేను అన్ని దగ్గర చేసిన దాన్ని చూసిన దాన్ని కాబట్టి నేను ఇంత ధైర్యంగా చెప్తున్నాను. మన నారాయణఖేడ్ చాలా 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 బెస్ట్. ఇక్కడ మంచి డెవలప్మెంట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. రెండోది, ఇక్కడ మనకు జహీరాబాద్ లో నిమ్స్ అనేది ఒక ప్రాజెక్ట్ ఓపెన్ అవుతున్నది. దానికి కన్విటీ ఉండే దానికోసమని బిదర్ నుంచి మనం సిటీలో నుంచి మనం జహీరాబాద్కి వెళ్ళాలంటే చుట్టూరు తిరిగి వెళ్ళాలంటే చాలా చాలా టైం అవుతుంది. అందువల్ల ఇక్కడ
ఈ నారాయణఖేడ్ డెవలప్మెంట్ అవ్వడానికి కారణం కూడా నిమ్స్ మూలకంగా. జైరాబాద్ లో నిమ్స్ పడిన దాని వల్లనే ఈ నారాయణఖేడ్ డెవలప్ అవుతుంది. ఇక్కడ 4 వే ఒకటి అవుతుంది. ఈ 4 వే పక్క నుంచే మనకు రింగ్ రోడ్ పడుతుంది అనమాట. ఈ రింగ్ రోడ్ అంటే బిదర్ నుంచి వచ్చే వాళ్ళు సిటీకి వెళ్లకుండా ఇక్కడ నుంచి ఓఆర్ ఎక్కేసి వాళ్ళు జైరాబాద్కి వెళ్ళిపోతారు. అది అది మొత్తం మన చుట్టుపక్కల నుంచి వెళ్ళే ఛాన్సెస్ కనబడుతున్నది. మీరు ఇప్పుడు చూడొచ్చు. ఇప్పుడు ల్యాండ్ దిగుడు అక్కడ 100 ఫీట్ రోడ్డు పడుతుంది, ఇక్కడ ఈ రోడ్డు పడుతుంది, ఆ రోడ్డు పడుతుంది మనం చెప్తాము. ఇప్పుడు మేము అటు చెప్పే అవసరం లేదు. మీ కంటి ఎదురుగానే నడుస్తున్నది, వర్క్ నడుస్తున్నది. ఇప్పుడు మన వెంచర్ లోపలికి రావడానికి కూడా ఆ రోడ్డు వేస్తున్నది. చాలా మంది కన్ఫ్యూజ్ అన్నారు. ఫస్ట్ మనము 2-3 మంత్స్ బ్యాక్ వచ్చినప్పుడు రోడ్డుకి ఇప్పుడు రోడ్డుకి చాలా డిఫరెన్స్ కనబడుతుంది. సార్ మీలో చాలా మంది చూస్తున్నారు, మీరే చెప్పాలి ఇంత ముందున్న రోడ్డుకి ఇప్పుడు రోడ్డుకి ఎంత వ్యత్యాసం కనబడుతుంది అనేసి. అది సంగతి. రఘు గారు, రమణ గారు వీళ్ళ ముగ్గురు నన్ను ఒక తల్లిలాగే భావించారు. నేను కూడా వీళ్ళ సహాయ సహకారాలతోటి వీళ్ళు చేసిన అంటే ఒక ల్యాండ్ ఒక మనిషికి అప్పచెప్పడం అంటే మాటలు కాదు, ఎన్నో ఉంటాయి. అవన్నీ ఏమీ లేకుండా నాకు ఈ ల్యాండ్ అప్పగించి, మేడం మీరు అమ్ముకోండి, మీరు అమ్మి మాకు అమౌంట్ ఇవ్వండి అని వీళ్ళు ధైర్యంగా నాకు ఇంత ల్యాండ్ నా మీద అభిమానంతో భరోసాతో నా మీద నమ్మకం పెట్టినందుకు వీళ్ళకందరికీ ధన్యవాదాలు, నమస్కారం. మీకు తెలిసింది మేము చెప్పేది లేదు. ఇచ్చినందుకు ఆ. మేడంకి మీరు satisfy అయ్యారా? 100% సాటిస్ఫైడ్ అండి. మేడం గారు ఆమె కృషి చాలా ఉంది ఇక్కడ, అందుకే ఆమె నమ్మాము మేము. ఆమె కంపల్సరీ దీన్ని సక్సెస్ చేస్తుందని కూడా మాకు నమ్మకం ఉంది. మీరు తీసుకుంటే కూడా మీకు 100% మీకు 1 year 2 years లో కూడా మీకు డబల్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఎందుకంటే పక్కనే విలేజ్, మీకు ఇక్కడ నారాయణఖేడ్ అనేది మున్సిపాలిటీ అండి. అది మీకు జస్ట్ ఇక్కడ నుంచి 6 kilometers ఉంటుంది మీకు మున్సిపాలిటీకి. ఇంకా 6 kilometers కాకుండా కూడా మీరు నారాయణఖేడ్ మండల ఆఫీస్ కానీ, ఇక్కడ రిజిస్ట్రేషన్ ఆఫీస్ కానీ ఇక్కడ జస్ట్ 2 kilometers వరకే ఉన్నాయండి. ఇక్కడ వరకు మీకు 2 kilometers వరకు కూడా మీకు నారాయణఖేడ్ పట్టణం అనేది డెవలప్ అవుతుంది. అప్పుడు ఇక్కడ వచ్చేసి ఇంకా మంచి విపరీతమైన రేట్లు వస్తాయండి. దీని గురించి మీరు ఏం ఆలోచన అవసరం లేదు. ఇంకోటి ల్యాండ్ కూడా చాలా మంచి ల్యాండ్ ఇది. మీకు ఎక్కడ రాయి రప్పేమో ఎక్కడ వేసిన బోర్లు పడతాయి. మీరు 100% సక్సెస్ఫుల్ గా మీరు ఇక్కడ తీసుకోవచ్చు. నారాయణఖేడ్ సరౌండింగ్ లా ఒక 15-20 కిలోమీటర్లు అందరు తిరిగి చూడొచ్చు. ఓపెన్ మార్కెట్ ఇది. సరౌండింగ్ లా నారాయణఖేడ్ నుంచి 15-20 కిలోమీటర్ల ఇలాంటి వెంచర్ ఎక్కడ లేదు. ఇది నా ఛాలెంజ్. ఇది ఇక్కడే ఉట్టి పెరిగినాం, ఇక్కడే మా ఊరు, మేమంతా ఈ ఊరు వాళ్ళమే అందరం. నారాయణఖేడ్ సరౌండింగ్ లో ఎక్కడ కూడా ఇంత తక్కువ రేట్లో ఇప్పుడు మీరు 3,000 మా అమ్మ చెప్పినట్టు 3,000 రూపాయల గజం కొంటే 100% విత్ ఇన్ 1.5 year లా 10,000 గజం మీరు అమ్ముకొని పోవచ్చు. ఒక కూతురు కోసమో, ఒక మన్మరాల కోసమో, కొడుకు కోసమో తీసుకొని పెట్టుకుంటే డబ్బులు ఉంటే ఎగరగొడతారు. ఇవాళ రేపు చూస్తున్నారు గేమింగ్లు, యాప్లు, సెల్ ఫోన్ ఇవన్నీ జరుగుతున్నాయి. తల్లిదండ్రులు వాటి నుండి పిల్లల్ని మరల్చాలంటే ఒక్క ప్లాట్ కొనుక్కొని పేపర్ మీ బీరువాలో పెట్టుకుంటే సరిపోతుంది. మీకు రేపటి నాడు 10-15 లక్షలు జేబులు ఉన్నట్టు. ఇవాళ 3 లక్షలు ఒక 3 సంవత్సరాల తర్వాత 15 లక్షలు అవుతాయి. ఇది మా గ్యారంటీ. ఇక్కడ ఇల్లు కట్టుకోవచ్చు. ఇమ్మీడియట్ మనకు ల్యాండ్ అంతా కన్వర్షన్ అయిపోయింది, నాలా కన్వర్షన్ అయిపోయింది. హైడ్రా బీట్రా ఏది కూడా మనకు టచ్ చేయడానికి వీలు లేదు. ఆ విధంగా మేము ఫైల్ వర్క్ అంతా చేసి పెట్టి అమ్మ చేతిలో పెట్టేసినాం. లీగల్ ఒపీనియన్, ఫైల్ వర్క్ టోటల్ మీరు 1954 నుండి ఈ రోజు వరకు ల్యాండ్ రికార్డ్ మొత్తం మేడం దగ్గర టేబుల్ మీద ఉంటుంది. అక్యురేట్ గా మీరు చూసుకోవచ్చు, మీ కంప్యూటర్ లో చూసుకోవచ్చు, సెల్ ఫోన్ లో చూసుకోవచ్చు. ఆ విధంగా ల్యాండ్ టైటిల్ ఉంది, ల్యాండ్ పొజిషన్ ఉంది, LRS ఉంది. ఇల్లు కట్టుకుంటే మీకు 2 రోజులలో పర్మిషన్ వచ్చేస్తుంది. గ్రామ పంచాయతీ 2 రోజులలో బిల్డింగ్ కట్టుకోవచ్చు. ఈ రోజు మీరు ఉండొచ్చు సెక్యూరిటీగా. ఊరికి ఆనుకొని ఉంది కాబట్టి దయచేసి అందరూ కూడా అవకాశాన్ని మిస్ చేసుకోకండి. సాధ్యమైనంత మట్టుకు అమ్మకు బుకింగ్ ఇస్తానని ఆశిస్తున్నాం. ఆల్రెడీ పాత కస్టమర్లు కొంతమంది ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. మీరు కూడా ఆ రకంగానే ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. అవకాశం వదులుకోకండి అని అయితే చెప్తున్నా. జాగ్రత్తగా బుకింగ్ ఇవ్వండి, హ్యాపీగా ముందరికి రండి. మీ మన్మన్లు బిడ్డలు రేపటి నాడు మంచి అవకాశం ఉంటుంది. బంగారం ఇది అమ్మితే పెళ్లి అయిపోతుంది. ఇక బంగారం 2 లక్షలకు దగ్గరకు వచ్చింది కదా, ఇది అమ్మితే 10 తులాలు ఉన్నట్టుగా జేబులా. అది కూడా దృష్టిలో పెట్టుకొని చేయండి పని. తప్పకుండా మీకు ఈ అమ్మవారి యొక్క ఆశీర్వచనాలతో కంపల్సరీగా అమ్మ అంతా చెప్తుంది కాబట్టి ల్యాండ్ మీద ఎట్లా ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎంత అభివృద్ధి చెందుతుంది, ఎన్ని డబ్బులు వస్తాయనేది ఉంది కాబట్టి దయచేసి ఆమె యొక్క మాటను విని ఇక్కడ బుక్ చేసుకోవాల్సిందిగా మనవి. వాస్తవానికి శ్రీగిరి డెవలపర్స్ అనేది నాది ఆఫీసు, దాని ఎండి నేను. నా వెంచర్లు వచ్చేసి యాదగిరిగుట్ట, వరంగల్ రూట్లో యాదగిరిగుట్ట దగ్గర ఉంటాయి. తర్వాత విజయవాడ రోడ్లో చౌటుపల్లి దగ్గర ఉంటాయి 50 ఎకరాల దాకా. తర్వాత నల్గొండ దగ్గర చెరువుగట్ టెంపుల్ దగ్గర ఉంటాయి. ఇప్పటిదాకా మేడం చెప్పింది అదే. మరి అదే విధంగా కాకుండా సాగర్ రోడ్లో యాచారం, ఇబ్రాహీంపట్నం కూడా ఇప్పుడు టిల్ నడుస్తుంది. అయితే విషయం ఏంటంటే చాలా కష్టజీవి మేడం.
మరి ఇప్పుడు 2008 నుంచి కూడా ఆమె గతమంతా చెప్పుకుంటూ వచ్చింది. వాస్తవానికి ఇట్లాంటి కష్టపడే వ్యక్తులకు నేను బాగా సపోర్ట్ చేస్తుంటా. ఎందుకంటే నాకు అది చాలా ఇష్టం. కారణం ఏంటి అంటే వాళ్ళు ఎదగాలి. నేను ఒకప్పుడు కట్టుబట్టలతో హైదరాబాద్ వచ్చినాం. ఇలా దాదాపు 70-80 కోట్లు సంపాదించాం. 1997లో వచ్చినప్పుడు కట్టుబట్టలతో హైదరాబాద్ వచ్చినాను. మరి ఆ కష్టార్జితం ఏందో నాకు బాగా తెలుసు. కనుక ఏంటంటే ఆమె ప్రతి అంగుళంలో మరి ఆమె ఏమంటారు అది లీనమైన విధానంగా చెప్పింది. ఆమె ప్రతిదీ కూడా వాస్తవం ఆమె చెప్పింది. తర్వాత ఈ వెంచర్ చూసిన తర్వాత కూడా చాలా అద్భుతంగా ఉందిరా ఇది. పోయిన సంవత్సరం ఓపెనింగ్ ఎప్పుడు నన్ను రమ్మన్నది. వచ్చి సార్ మీరు ఎట్టి పరిస్థితులను రావాలంటే ఆమెను ఎప్పుడు కూడా కాదన్న. తర్వాత వెంచర్ వేసుకుంటా అని కూడా ధైర్యంగా చెప్పిన వ్యక్తి. మళ్ళీ నా దగ్గర పనిచేసిన వ్యక్తులు ప్రతి ఒక్కరు కూడా ఎండీలు అయ్యారు ఇవాళ. ఆఫ్టర్ ఆల్ డ్రైవర్ కాడికి వెళ్ళి సూపర్వైజర్ సైడ్ మీద సూపర్వైజర్ కాడికి వెళ్ళి కూడా ఎండీలు అయ్యారు. ఇక అట్లా చెప్పుకుంటూ వస్తే 70-80 మంది అయ్యారు. అయినా నేను దానికి సంతోషపడుతుంటా. అందరు డెవలప్ కావాలి. ఏది మనది శాస్త్రం కాదు. కనుక ఏంటంటే కష్టపడ్డ వ్యక్తి ఎక్కడైనా ఫలితం దక్కుతుంది. ఇవాళ బ్రదర్ వాళ్ళు చాలా చక్కగా చెప్పారు. ఎందుకంటే భూమి అనేది ఎప్పుడు ఖరాబ్ అయ్యేది కాదు. ఆమె మంగళపల్లి దగ్గర ఒక ప్లాట్ తీసుకుంది. మంగళపల్లి అంటే ఇప్పుడు భారత్ కాలేజ్ దగ్గర, ఇప్పుడు సాగర్ రోడ్ లో ఇంజనీరింగ్ కాలేజ్ అది. మరి ఆమె తీసుకున్నప్పుడు చాలా తక్కువ రేట్లో తీసుకుంది. ఎంత తీసుకున్నా? 7,000 గజం. 7,000 గజం తీసుకున్నప్పుడు నేను సపోర్ట్ చేసినాను. 100% తీసుకోరా, దానికి ఆపోజిట్లో నాది ఉంటుంది. నేను 2006లో 1,250 రూపాయల గజం కొన్నా. 2006లో 1,250 రూపాయల గజం కొన్నా. 200 గజాలకు వచ్చేసి నాకు 2 లక్షల చిల్లర అయింది. 2.5 లక్షలు అనుకోండి. ఇవాళ అదే కోటీశ్వరుని చేసింది. ఏం చేయలేదు. ఇప్పటిదాకా బ్రదర్ చెప్పిండు ఏం లేదు, డాక్యుమెంట్ తీసుకోవాలి, రిజిస్ట్రేషన్ తీసుకుపోయి అల్మల్లా దాచిపెట్టుకుంటే చాలు.